రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళని చూస్తే అర్థమైంది అందరికీ. దాదాపుగా సగం అర్థమై ఉంటుంది. ఆ సగం మిగతా క్లారిటీ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. అయితే కొండా సుష్మిత, కొండా సురేఖ ఫ్యామిలీ గారి, ఆ కొండా ఫ్యామిలీ గారి, కొండా మురళి గారి కూతురు కొండా సుష్మిత 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి వైరల్గా మారినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మా నాయకుడిని మీరు ఎక్కడెక్కడో పార్టీలు తిరిగొచ్చి మా నాయకుడిని నికార్స్గా కాంగ్రెస్లో పుట్టి పెరిగిన నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఓర్చుకోలేక, అంతేనా? రేవంత్ రెడ్డి గారు నికార్స్గా కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్లోనే పెరిగిండు, కాంగ్రెస్లోనే పెద్ద అయిండు అనే విధంగా కొండా సుష్మిత గారిని ఏది కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని పెట్టుకున్నారు లైన్లో. ఇన్ని మొత్తం ఈ మీడియా మొత్తం దిగింది. ఇక మీడియా ఎక్కలేని మీడియా అంతా దిగినట్టు అనిపించింది. నాకైతే చాలా విచిత్రం అనిపించింది. కొండా సుష్మిత గారు ఎక్కడో ఒక అంటే ప్రెస్ మీట్ కాదు, ఏదో చిన్న అది మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన విషయాన్ని అక్కడ ఏం చెప్పిందంటే, రేవంత్ రెడ్డి గారు నేను ఒక 200 కోట్లు మాత్రమే బయట పెట్టినా మీ వాళ్ళకి సంబంధించినవి, ఇంకా నేను బయట పెట్టేటివి నన్ను నా కౌంటర్ వేసే ప్రయత్నం చేసినా మాత్రం మొత్తం బయట పెడతా అని చెప్పింది. మొత్తం బయట పెడతా, నీ దందా మొత్తం బయట పెడతా అని రేవంత్ రెడ్డికి దమ్మున్న సవాల్ విసిరింది. ఇక కొండా సురేఖ గారు ఆమె వ్యక్తిగత విషయం అని ఆమె చెప్తా ఉన్నారు. సరే, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే బీసీలను బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకు చెప్తున్న మాట అంటే, సరే తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వస్తుందా కొండా సురేఖ, కొండా మురళి, మొత్తానికి కొండా దంపతులు అంటే 100% రావచ్చు అన్న తప్పేమున్నది, అలా తప్పేం లేదు కదా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి బీసీలందరిని ఏకం చేస్తున్నట్టుగా కనబడుతుంది నాకు. ఎందుకో రేవంత్ రెడ్డి గారే బీసీలను ఏకం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇగో ఏ క్షణమైన కొండా సురేఖ బర్తరఫ్. నిన్న ఈమెకు సంబంధించి ఒక వ్యక్తి పైన కేసు పెట్టారు. ఏదో కేసు సంథింగ్ ఏదో కేసు నడిచింది. దానిపైన మీడియా ఛానళ్ళు లైవ్ నడిపిస్తూ ఉన్నారు. అంటే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు మొత్తం సీఎం రియాక్ట్ అయిపోయి మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కదిలినట్టుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజా కోసేపటి క్రితమే ఒక వార్త వచ్చింది. ఏమొచ్చిందంటే ఒకసారి చదివే ప్రయత్నం. అంటే బీసీలు ఏదైనా మాట్లాడితే, బీసీలు రాజకీయంగా ఒక రెడ్డికి సంబంధించిన వ్యక్తులను మాట్లాడితే, ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులను మాట్లాడితే సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నట్టు. సీరియస్ యాక్షన్ ఉంటుంది, ఎంబడే యాక్షన్ ఉంటుంది. అదే ఒక రెడ్డి ఆయన మాట్లాడితే అట్లా ఏముండదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ నువ్వు 150 కోట్లు తీసుకొని పీసీసీ కొన్నావంటే ఆ యాక్షన్ ఉండదు, ఏముండదు. ఒక బీసీ ఎస్సీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మొన్న తుంగతుర్తిలో ఏమైంది? తుంగతుర్తిలో మందుల సామెలు ఒక మాట మాట్లాడి సాగు డప్పు కొడతాం అని చెప్పిండు. ఏమైంది? రియాక్షన్ ఎట్లా వచ్చింది? ఇక్కడ ఏది సీన్లోకి ఎవరిని తీసుకొచ్చిర్రు? ఒక ఎస్సీ ఆయనకు అపోజిట్గా ఎవరిని తీసుకొచ్చిర్రు? ఏపూరు సోమన్నని తీసుకొచ్చిర్రు. ఒకవేళ మందుల సామెలు గారు ఆ మాట మాట్లాడకపోతే ఏపూరు సోమన్న లైన్లోకి వచ్చేటాడు కాదు కదా, ఈయనకు టికెట్ ఇస్తా అని చెప్పపోయేది కాదు కదరా. ఒకట్లా అంటే చెప్పటలు కాదు కదా, ఒకట్లా నడుస్తుంది అన్నట్టు. వీళ్ళ రాజకీయము, వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు మామూలుగా ఎవ్వడు చేయడు. అసలు వీళ్ళ రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఎవ్వడు చేయడు. అట్లుంటాయి. వీళ్ళు ఏంటంటే కొట్టుకున్న తిట్టుకున్న మళ్ళీ వీళ్ళందరూ ఒకటి అవుతారు లాస్ట్కి వస్తే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒకటి అవుతాడు, రేవంత్ రెడ్డి ఒకటి అవుతాడు, ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి అవుతారు, అందరూ ఒకటి అవుతారు. మళ్ళీ బీసీ ఎస్సీలు మాత్రమే వీళ్ళ కేవలం పావులుగా వాడుకుంటారు అన్నట్టు. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతులకు చెక్ పెట్టాలని పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా సుష్మిత వ్యవహారంపై సీరియస్ అయిందని అయితే ఇక్కడ చూడు. అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు చెక్కు? గతంలో కూడా అనేక మంది ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ దేని విషయంలో అంటే మంత్రి పదవి తీసేస్తారని ఆరోపణలు కూడా వచ్చినాయి. మంత్రి పదవి తీసేస్తారు, బర్తరఫ్ చేస్తారు. ఒకసారి బీసీలను ముట్టుకొని చూడరు ఏమవుతుంది రాష్ట్రం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలను ముట్టుకుంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు అగ్నిగుండమై రగులుతుంది. బీసీలకు ఇచ్చినే 3 మంత్రి పదవులు, అలాకెళ్ళి ఇంకా బర్తరఫ్ చేసుడు మంత్రి పదవి నుంచి. ఇదే సమయంలో కొండా సుష్మిత వ్యవహారంపై సీరియస్ అయిందని, ఏ క్షణమైన కొండా సురేఖను బర్తరఫ్ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇదే విషయంపై గాంధీ భవన్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారట. కాంగ్రెస్ 20 మందిలో ఎవరెవరు ఉన్నారా? అలా మా బీసీలు ఉన్నారా? ఎవరయ్యారు చెప్పురు ఒకసారి. 20 మంది పేర్లు చెప్పురు. ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సుష్మిత వ్యాఖ్యలు సురేఖ ఖండించడాన్ని తప్పుపట్టారు. సురేఖ ఖండించకపోవడాన్ని తప్పుపట్టారట. క్యాబినెట్ నుంచి ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారట. మరి ఎందుకో వీళ్ళు ఇప్పుడు గతంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేసింది కదా, కనీసం ఒక నోటీస్ అన్న జారీ చేసిరా? ఇప్పుడు మొన్న రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కదా ఇండైరెక్ట్లా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధించిన ఎందరో నాయకులు
అసలు సీఎం రేవంత్ రెడ్డి పైన ఎందుకు చేస్తూ ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి అటర్ ఫెయిల్ అయిపోయాడు. సీఎం రేవంత్ రెడ్డి సంపాదన మీద తప్పితే వేరే దాని మీద దేని మీద కూడా ఫోకస్ పెడతలేడు. ఒక బీసీలను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఇప్పుడు తెలుసు. కానీ ఇది ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ అన్నట్టు, ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు సపరేట్గా నోరు మూసుకొని కూర్చుంటేనే సరే, లేకపోతే నీ పాత కేసులు తీస్తా, నీ ఎన్నుకున్న సంగతి చేస్తా అన్నట్టుగా ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. ముట్టుకుంటారు ఇప్పుడు బీసీలను. బీసీ దమ్ముంటే బర్తరాఫ్ చేయరు, ఒకసారి చూద్దాం. దమ్ముంటే బర్తరాఫ్ చేయరు, కొండా సురేఖ గారిని బర్తరాఫ్ చేయరు. మీరు ఇచ్చిన శాఖ డబ్బులు లేని శాఖ ఇచ్చి, దేవాదాయ శాఖ ఇచ్చి, డబ్బులు లేని శాఖలు ఇచ్చి అలా కూర్చున్నబెట్టి మంత్రి పదవని కేవలం ప్రోటోకాల్ కోసం మాత్రమే. ఎందుకు ఆర్థిక శాఖ ఇయ్యలే, మరి ఎందుకో లేకపోతే విద్యాశాఖ ఇయ్యలే, ఎందుకో హోమ్ మినిస్ట్రీ అయిపోతుంది బీసీలకు. మరి ఎక్కలేని పదవులని అన్ని పదవులు దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాలన్నర కాలంలో ఆటలాడుతూ ఉన్నారా? అంటే ఎవరు చూస్తలేరు అనుకుంటా, ఎవరు తెలంగాణ సమాజం ఎవరు గమనిస్తలేరు. ఇక మీరు చేసే ఈ పనులన్నీ ఆహో ఓహో రేవంత్ రెడ్డి అని జిన్నాబాలు కొట్టి జేజాలు కొట్టి ఇంకా జెండాలు మోసడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటా. మా బీసీలు ఎస్సీలు ఏమైనా పిక్చర్లు కనబడుతున్నారు ఎట్లా మీకు? బర్తరఫ్ చేస్తారు, ఏ క్షణమైనా కానీ బర్తరఫ్ చేయొచ్చు. ఇక మిట్టుకొని చూడరు రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితులలో నీకు ఎందుకు దడ పుడతా ఉన్నదంటే, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవుతా ఉన్నాడు మంత్రి పదవి ఇస్తలేడని. నువ్వు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినావు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే మరి బీసీలు అందరూ ఎగబడే కాలం పడుతుంది. ఇప్పటికే ఉన్నోళ్ళమంతా తిష్ట వేసుకొస్తున్నాం వల్ల, అందుకని ఓపిక పడతా ఉన్నాడు. అందుకని ఓపిక అంటే ఒత్తుకొని ఉంటా ఉన్నాడు. ఎందుకో ఎన్ని శాఖలు పెట్టుకుంటావు మరి కింద? ఎన్ని సంవత్సరాలు పరిపాలన? విద్యాశాఖ మంత్రి ఉన్నాడా, హోంశాఖ మంత్రి ఉన్నాడా? ఎన్ని శాఖలు పెట్టుకుంటావు నీ కింద? ఈ మంత్రి పదవులు ఇవ్వకుండా ఎన్ని శాఖలు పెట్టుకుంటావు? ముగ్గురికే ఇచ్చిన బీసీలకు వాకిడి శ్రీహరి ఇచ్చింది ఏంటిది చెప్పు? వాకిడి శ్రీహరి గారికి ఇచ్చింది ఏంటిది? ఏ మంత్రి పదవి ఇచ్చినావు? అందులో ఏమైనా పైసలు ఉంటాయా? ఇంట్లో ఏమైనా పైసలు ఉన్నాయా దేవాదాయ శాఖలో? గిట్లా ఏదో అంటే మేము బీసీలు ఏమన్నా ఇచ్చగలే మీరు ఇచ్చే మంత్రి పదవులు? అసలు మేమేమో ఓట్లయితే గెలిచిరు ఇక్కడ కూడా, నీ కొడంగాలనే మా బీసీలు అయితే ఓట్లయితే గెలిచినావు. నువ్వు మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేసేంత అదే పెద్దను అయిపోయినావు ఇప్పుడు. అంటే నీ మెజారిటీ ఓట్లునే అనుకుంటున్నావు మీరు. ఇది జరుగుతూ ఉన్నది. అయితే ఒక చర్చ తెరపైకి వచ్చింది. ఏం చర్చ అంటే, కొండా ఫ్యామిలీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీలోకి ఎంటర్ అవుతా ఉన్నాడని ఒక చర్చ వచ్చింది. ఇదే గిట్లా జరిగితే ఒకసారి వాయిస్ వినాలి, మీకు ఒకసారి వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డికి నిజంగా చెప్తానా, రేవంత్ రెడ్డికి అహంకారం ఎక్కువైపోయిందా? రేవంత్ రెడ్డికి ఎక్కలేని అహంకారం ఎక్కువైపోయింది. డబ్బులు చూసినా కావున అహంకారం పెరిగిపోతూ ఉంది, విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నది. తీర్మాన మండలాలు కూడా దీన్ని సహకరిస్తాడు, సమస్యలే. ఎందుకంటే తీర్మాన మండలం ఏమంటున్నాడు, అసలు రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదా అనే మాట గట్టి మాట కదా. ఈ సమస్య ఉంటే మా అయితే 5-6% ఉంటారు. ఎస్ బరాబర్, రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదని తీర్మానం వల్ల చెప్పింది. ఏ దమ్మనమ్మ కూడా చెప్పింది చెప్పురి? తెలంగాణ రాష్ట్రంలో ఏ దమ్మనమ్మ కూడా చెప్పింది అట్లా? రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదని తీర్మానం వల్ల తప్పితే ఏ దమ్మనమ్మ కూడా చెప్పింది చెప్పురి? ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కాదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వస్తే దుమ్ము దులుపుతాం, మొత్తం దుమ్ము దులుపుడే. మీరు రెడ్లు రావుల దుమ్ము దులుపుడే. మీరు ఆటలాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని పార్టీలు పెట్టుకుని, పాండబ్బులు పెట్టుకున్నాడు పార్టీ పెట్టుకొని తమాసాలు చేస్తూ ఉన్నారు. మా బీసీల బతుకులు, మా ఎస్సీల బతుకులు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారా? 6-7% ఉంటారు. ఈ మొత్తం మీరు రెడ్డి అంటే నాకు ఓటు అవసరం లేదన్న మాట అన్నట్టు తీర్మానం వల్ల. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఇటువంటి వాళ్ళందరూ సమీకరించుకునే ప్రయత్నం చేస్తారు కదా. అంటే ఇది కూడా ఒకటి ఉన్నది ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, రేపు బీఆర్ఎస్ కూడా ఇవ్వదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ పార్టీలలో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, యువ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మనకు బీఫామ్లు ఇవ్వదు. బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మన బీసీ బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీఫామ్లు ఇవ్వవి. ఈ పార్టీలు మనవి కాదు కాబట్టి ఇవ్వయి. లేకుంటే బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు. తీర్మాన పార్టీ ఎందుకు లేదు? ఇప్పుడు రేపు ఆప్షన్ రేపు పొద్దున ఒక మంచి నాయకురాలుగా తీర్మానం వల్ల ఏం చేస్తారంటే, గట్టిగా మాట్లాడితే 3 టికెట్ ఇస్తారు. ఏమైంది ఆయనకు మన బీసీల పార్టీలో ఇస్తాం. జిల్లాలో ఈ 3-4 నియోజకవర్గాల మీద మాత్రం ఖచ్చితంగా పట్టు ఉంటుంది అంటున్నాం. ఒకటి ఇప్పుడు వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, రెండోదేమో పర్కాల, భూపాలపల్లి కూడా ఉంటుంది. భూపాలపల్లిది చాలా ఇక్కడి నుంచి పర్కాల భూపాలపల్లికి పోయినాయి కదా. ఈ 3 నియోజకవర్గాల మీద మన కొండ సురేఖకి పట్టు ఉంటది, కొండ మురళికి పట్టు ఉంటది. డబ్బులు పెట్టగలుగుతారు. రెండు కూడా ఇప్పుడు రాజకీయాలు ఏమున్నది, డబ్బు పెట్టాలి, పలుకుబడి ఉపయోగించుకోవాలి, గట్టిగా ప్రభావం చూపించగలుగుతారు. అదే అందుకని ఈవెన్
మన ఈస్ట్ లో కూడా బెస్ట్ లో కూడా చూపించగలుగుతాం. బెస్ట్ నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు బీసీ ఇప్పుడు కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినట్టుంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. చూడు నువ్వు ఒకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ రకంగా విరుచుకుపడుతుంది, మా బీసీలు ముఖ్యంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏ రకంగా విరుచుకుపడతారు అనేది కీలకంగా నీకు అర్థమైంది. నీ సమాధి నువ్వే తవ్వుకున్నట్టు అవుతుందా, నీ గొయ్యి నువ్వే తవ్వుకుని సమాధి కట్టుకున్నట్టు ఉంటుంది కథ. మా బీసీల తెరవస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించే పుట్టింది. కొండా సురేఖ కాదు బీసీలు ఎవరు వస్తానో ఆహ్వానించడే తప్పకుండా. కొండ దంపతులే కాదు ఎవరు వచ్చినా కానీ ఆహ్వానిస్తాం, బీఫామ్లు ఇచ్చేస్తాం. దాని తప్పేమో బీసీల హక్కుల గురించి పుట్టే పార్టీ ఇది. మా కోసం మా భవిష్యత్తు గురించి రాజకీయ భవిష్యత్తు అంటే మా రాజకీయ భవిష్యత్తు దొక్కేయాలా, మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేయాలి. నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినావో తెలియదు. నువ్వు టీడీపీలోకి టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినావు, కాంగ్రెస్లో వచ్చి ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ వీళ్ళు పార్టీ కోసం జెండాలు మోసి జిందాబాలు కొట్టిన వాళ్ళేమో కార్యకర్తలాగా మిగిలిపోవాలా, లేకపోతే మీకు అపోజిట్గా మాట్లాడితే బర్తరఫ్ చేస్తారా? ఈ దేవాదాయ శాఖలో డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు డబ్బులు ఉన్నాయా? తెలంగాణ సమాజం మొత్తం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100కు 100% దీన్ని స్వాగతిస్తూ ఉన్నది. కొండా దంపతులు మీరేమంటున్నారు? మీరేమన్నారు? కొండా దంపతులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలా వద్దా? దయచేసి ఇది కామెంట్ చేయండి, హ్యాష్ ట్యాగ్ పెట్టండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కొండా దంపతులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని హ్యాష్ ట్యాగ్ పెట్టండి. దాన్ని ఒక వైరల్ చేయండి. తమాషాలు చేస్తూ ఉన్నారు, బీసీని పట్టుకుని ఆటలాడుతూ ఉన్నారు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.